మంచు కన్న చల్లనైన నేస్తంరా, మల్లె కన్న తెల్లనైన తేజంరా. మనం ఏ కాస్ట్యూమ్ వేసుకోవాలి, తర్వాత మనకి ఆ స్కిట్ దగ్గరికి వెళ్ళేసరికి 10 సార్లు ఆ స్కిట్ ఆ స్క్రీన్ లో మనం చేస్తూ ఉన్నప్పుడు దానికి సంబంధించి ఆ ప్రాబ్లమ్స్, పదే పదే టేక్స్ తీసుకుంటే వాళ్ళు విసుక్కోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఆడవాళ్ళు డ్రెస్ సెలెక్షన్స్ కి అంత టైం పడుతుంది. మేము మగాళ్ళ ఆడవాళ్ళ గెటప్ వేస్తున్నాం, మాకెంత టైం పడుతుంది? హీరోగా చేద్దాం అనుకున్నాడు, హైట్ తక్కువ ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. హీరోలాగా చేద్దాం, అక్కడ ఆపొచ్చు కదా సార్. హైట్ తక్కువ ఉన్నాడు, కలర్ తక్కువ ఉన్నాడు. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే. అది కాదండి, వాళ్ళు చెప్పేవి నిజాలు కదా, ఒప్పుకోవాలి కదా. మీరు కూడా అలా అనకండి మాధురి గారు. కథ లైన్ ఏంటి అసలు? అంటే తెలంగాణలో గంగిరెద్దు వాళ్ళ జీవన విధానం డిఫరెంట్గా ఉంటుంది. చావుతో ముడిపడి ఉంటుంది అనమాట. చనిపోయిన రోజు నుండి. బల్గం మూవీ ఏమైనా ఇన్స్పిరేషన్ ఇచ్చిందా మీకు? బల్గం మూవీ కంటే ముందు స్టార్ట్ చేసిన సినిమా ఇది. ఒక టైంలో ఈయన లేడు, చనిపోయాడు అని కూడా అన్నారు. అంటే నాకు నిజంగా శరపంజరం మూవీ ఇంకా బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఆయన బతికి మళ్ళీ బయటకు వచ్చాడేమో అనుకున్నాను. అంటే మూవీ తర్వాత. నమస్తే, వెల్కమ్ టు ఆర్డర్. నేను మీ మాధురి. శరపంజరం అంటే ఏంటి? ఒక కొత్త కాన్సెప్ట్తో, 0 బడ్జెట్తో 5 సంవత్సరాల కృషి ఈరోజు అంటే ఏప్రిల్ 19న మన వెండి తెర మీదకి రాబోతుంది. ఈ శరపంజరం కాన్సెప్ట్ ఏంటి అసలు? ఎందుకు తీసుకున్నారు? 0 బడ్జెట్. మనకి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో మన టైంని కానీ ఇది వస్తువులని లేకుండా చేయొచ్చు. కాకపోతే మన టైం ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా దానికి కొలమానం మనీ రూపంగానే చూస్తున్నాం. అలాంటిది ₹1 కూడా ఎవ్వరూ కూడా ఆశించకుండా ప్రతి ఒక్కరు కూడాను చాలా ఫ్రీగా ఈ సినిమాకి చేశారు. అసలు ఈ శరపంజరం కథ ఏంటి, కథనం ఏంటి, ఎలా సాగింది, వీళ్ళ 5 సంవత్సరాల కృషి ఇప్పుడు తెర మీదకి వస్తుంది కాబట్టి దాని గురించి ఎలా ఉండబోతుందో వారి మాటల్లోనే తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి గారు, అలాగే డైరెక్టర్ కమ్ హీరో నవీన్ కుమార్ గట్టు గారు, అలాగే జబర్దస్త్ జీవన్ గారు మనతో పాటు ఉన్నారు. వీరిని అడిగి అసలు ఈ సినిమాకి ఆలోచన ఎలా వచ్చింది, ఈ సినిమా ఎలా సాగింది, మన ముందుకి వస్తుంది కాబట్టి మనం దాని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నీ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ మీ దగ్గరకే వచ్చేస్తున్నా, డైరెక్టర్ కమ్ హీరో, అసలు కెప్టెన్ ఆఫ్ ది షిప్. ఎస్, ఓకే సార్. ఓకే నవీన్ గారు, అసలు ఈ కథ తీసుకోవాలి, అది కూడా అసలు డబ్బులు పెట్టకూడదు దీనికి అని ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే అవకాశాలు లేనప్పుడు, అవకాశాలు రానప్పుడు మనకు మనమే ఒక అవకాశాన్ని సృష్టించుకోవాలనుకున్నాం. అట్లా అనుకున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది, డబ్బులు లేకుండా ఒక సినిమా చేద్దాం. అవుతుందా, సాధ్యం అవుతుందా, చాలా ప్రశ్నలు వస్తాయి. కానీ సాధ్యం చేద్దాం. ఎందుకంటే నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు, జీవన్, జబర్దస్త్ రాజమౌళి, జబర్దస్త్ వెంకీ. నాకు ఇంత మంచి ఫ్రెండ్స్ని, వీళ్ళని వాడుకుందాం. వీళ్ళు జబర్దస్త్లో మంచి పొజిషన్లో ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకెవరెవరు వస్తారో వాడుకొని వీళ్ళందరినీ కలుపుకొని కంపల్సరీ వాడాల్సిందే, తప్పదు. ఇక వీళ్ళందరినీ కలుపుకొని వీళ్ళ సహాయంతో ఒక సినిమా చేద్దామని మొదలుపెట్టిన సినిమా శరపంజరం. శరపంజరం వాడేశారంట బాగా. ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ కాబట్టి వాడుకున్నాం, బయట వాడుకోలేము కదా. వాడుకున్నావా ఇన్ని రోజులు మమ్మల్ని? అది కాదు, బట్టలే వాడుకున్నారా లేకపోతే ఇంకేమైనా? మాధురి గారు ప్లీజ్. వాడుకోవడం అంటే ఆయన దృష్టిలో మీ టాలెంట్ నండి, మీరెందుకు మధ్యలో అది వాడుకున్నారు? ఆయన ఏదో వాడేసుకున్నాను అంటే మీ టాలెంట్ ని వాడుకున్నారు. నేనే కొంచెం ఎక్కువ ఎక్సైట్మెంట్ అవుతున్నా. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దొరుకున్నట్టున్నది. వద్దు. ఓకే, వాడుకోవడం అంటే మీ ఫ్రెండ్షిప్ ని వాడుకున్నాడు అంతే. ఓకే, ఎలా అనిపించింది మూవీ? ఎంటైర్ మూవీ ఒక పక్క బిజీ షెడ్యూల్ ఉంటుంది మీకు జబర్దస్త్లో. ఎన్ని రోజులు? 15 days కాల్ షీటా? 15 days కాదండి, 50. జబర్దస్త్ కాల్ షీట్ మీకు మంత్లో ఎన్ని రోజులు ఉంటుంది? అలా ఉండదు. అంటే మాకు షూటింగ్ రోజు ఒక రోజు ఉంటుంది, ముందు రోజు ప్రాక్టీస్ ఉంటుంది. ఒకరోజు కాల్ షీట్ లాగానే ఉంటుంది. మిగతా అంతా ఇక మేము ఆఫ్లైన్ వర్క్స్ అంతా చేసుకుంటాం. 1 day లాగానే ఉంటుంది. అంటే మంత్లీ 2 days షూటింగ్, ఒక రోజులో 2 episodes. సో అది పక్కన పెడితే అంటే ఆ 2 రోజులు కూడా చాలా ఇంపార్టెంటే.
అవును, అది చాలా బిజీ షెడ్యూల్. సో మనం దానికంటే ముందు రోజు కూడా మనం స్కిట్ రాసుకోవడం చూసుకోవడం ఇదంతా చాలా 2 ఇంపార్టెంట్. రోజులు శ్రమ అంటారు కానండి, దానికి ముందు దాని వెనక అదే అలా అంటున్నా. ఉంటుంది చూడండి. ఆ శ్రమ అసలు అది పెద్ద వర్క్. ఒక 2 రోజుల వరకే కానీ దాని గురించి ఖచ్చితంగా ఒక వారం 10 రోజులు దాని గురించి మనం ఏ కాస్ట్యూమ్ వేసుకోవాలి, తర్వాత మనకి ఆ స్కిట్ దగ్గరికి వెళ్ళేసరికి 10 సార్లు ఆ స్కిట్ ఆ స్క్రీన్ లో మనం చేస్తూ ఉన్నప్పుడు దానికి సంబంధించి ఆ ప్రాబ్లమ్స్ పదే పదే టేక్స్ తీసుకుంటే వాళ్ళు విసుక్కోవడం ఇవన్నీ కూడా ఉంటాయి. సో కాదు అసలు ఆడవాళ్ళు డ్రెస్ సెలెక్షన్స్కే అంత టైం పడుతుంది. మేము మగాళ్ళ ఆడవాళ్ళ గెటప్ వేస్తున్నాం, మాకెంత టైం పడుతుంది? చాలా ఎక్కువ టైం పడుతుంది. సో అన్నీ సెట్ అవ్వవు కదా మాకు. సో అంటే మాకు ఆ టైం చాలా కీలకం ఈ సినిమాకి ఇవ్వడానికి. కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. ఓకే. సో ఆ ఫ్రెండ్షిప్ ఒక ఎత్తు అయితే తను తీసుకున్న కథ చాలా గొప్ప కథ. సో మేము ఎన్నో సినిమాలలో చేస్తున్నాము, ఎన్నో బయట ప్రోగ్రామ్స్, ఎన్నో క్యారెక్టర్స్ చేసాం. కానీ ఒక గొప్ప కథ ఉన్న సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ చేయడం అదృష్టంగా భావించి. ఓకే, మీ క్యారెక్టర్ ఏంటి అందులో? హీరో ఫ్రెండ్. హీరో ఫ్రెండ్. సో హీరో ఫ్రెండ్ దీంట్లో అందరిని నవ్విస్తూనే ఏడిపించడం కూడా ఉంటుంది. సో అంటే సెంటిమెంట్ కూడా ఉంటుంది. అంటే కామెడియన్ ఒక కామెడీ చేసి పోతలే అన్నయ్య కాకుండా యాక్చువల్గా హీరోగా చేద్దాం అనుకున్నాడు, కొంచెం హైట్ తక్కువ తక్కువసరికి ఫ్రెండ్గా పెట్టేసి హీరో లాగా చేద్దాం, అక్కడ ఆపొచ్చు కదా సార్. హైట్ తక్కువ ఉన్నాడు, కలర్ తక్కువ ఉన్నాడు, ఇవన్నీ అసలే మాధురి మేడం. అది కాదండి, వాళ్ళు చెప్పేవి నిజాలు కదా, ఒప్పుకోవాలి కదా. మేడం మీరు కూడా అలా అనకండి మాధురి గారు, ఎందుకంటే వాళ్ళంటే ఏదో అన్నారు ప్రొడ్యూసర్ గారు, మా అన్న హీరో గారు. మీరు అలా అంటే నేను కొంచెం బాధపడతానండి. అంటే ఇందాక చూసాను సార్, నాకన్నా కూడా కొంచెం హైట్ తక్కువగా ఉంటాను. ఇది కట్ చేయరా ప్లీజ్? ఇది మాత్రం పడద్దు ప్లీజ్. కింద ఆపిల్ యాక్సెస్ చేద్దాం. సర్లేండి సార్, ఈసారి వచ్చేటప్పుడు కొంచెం మీకు హీల్స్ తగ్గిస్తాం. మీరు ఇప్పుడు ఈ కథ తీసుకున్నారు కదా, ఈ కథకి సంబంధించి అసలు కథ లైన్ ఏంటి అసలు? కథ లైన్ అంటే దేవదాస్ వ్యవస్థ ఐడియా ఉంది కదా. దేవదాస్ అంటే జోగినిలో ఉన్నటువంటి అమ్మాయి హీరోయిన్, గంగిరెద్దుల అబ్బాయి హీరో. అంటే తెలంగాణలో గంగిరెద్దుల వాళ్ళ జీవన విధానం డిఫరెంట్గా ఉంటుంది, చావుతో ముడిపడి ఉంటుంది అనమాట. చనిపోయిన రోజు నుండి 3వ రోజు, 5వ రోజు, 10వ రోజు అని జరుగుతూ ఉంటుంది తెలంగాణలో. వాటితో పాటు వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు, గంగిరెద్దులు ఆడించుకుంటూ అక్కడ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. సంచార జాతరకు సంబంధించిన జీవన విధానం జనరల్ గా తెలియదు చాలా మంది. సంక్రాంతికి గంగిరెద్దులు అనుకుంటారు జనరల్ గా. ఇటు సైడ్ ఇది ఒక డిఫరెంట్ గంగిరెద్దు. నేను ఇప్పుడే వింటున్నాను, ఈ తెలంగాణ సంస్కృతిలో చావు పక్కన గంగిరెద్దులు ఆడించడం అనేది ఇప్పుడే వింటున్నాయి కాన్సెప్ట్. ఈ ఊరు గంగిరెద్దులు ఆడించుకునే అబ్బాయి జోగిని అంటే అమ్మాయికి పెళ్లి ఉండదు, ప్రేమ ఉండదు, ఏముండదు. వాళ్ళు కంప్లీట్ గా ఆ వ్యవస్థే వేరు. ఇద్దరి మధ్య ప్రేమ కుదురుతుందా, కుదిరితే ఈ సమాజం ఒప్పుకుంటుందా, ఒప్పుకున్నా పెళ్లి అవుతుందా? ఇది టైం పీరియడ్ ని తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని చేసిన మూవీ ఇది. అంటే ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు కదా, అప్పటి టైం పీరియడ్ కి వెళ్ళారా ఏమైనా? 1990s లో అనుకొని చేసాం. 1990s లో 1990 అప్పటికుందా ఇప్పుడు ఇవన్నీ కూడాను? అయితే మీరు ఇప్పుడు చెప్పారు కదా నేటివిటీకి సంబంధించి అని, బల్గం మూవీ ఏమైనా ఇన్స్పిరేషన్ ఇచ్చిందా మీకు? బల్గం మూవీ కంటే ముందు స్టార్ట్ చేసిన సినిమా ఇది. ఓ, అంటే మీ మూవీ వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇచ్చి ఉండొచ్చు, తెలీదా? లేకపోతే మూవీ ఇచ్చిండు అలా ఏం కాదు, దానికి ఇంక సంబంధం లేదు. సో తన ఆలోచన అప్పుడు వచ్చి స్టార్ట్ చేసిన సినిమా. ఇక మీరు అనుకున్నాం కదా జీరో బడ్జెట్ కాబట్టి స్లోగా మెల్లగా వస్తూ ఉంది. అసలు ఊరూర పరదాలు కట్టి చూపించిన అది ఉంది కదా సినిమా, అసలు ఫస్ట్ కాన్సెప్ట్ అనుకున్నది అది. సినిమా స్టార్ట్ చేసిన రోజు ఇప్పటికి నా ఫేస్బుక్ లో, సోషల్ మీడియాలో అదే ట్యాగ్ లైన్, అదే పోస్టర్ ఉంటుంది. జీరో బడ్జెట్ లో శరపంజరం సినిమా, పరదా కట్టి ఊరూరు తిరిగి చూపిస్తా అని మొదలుపెట్టిన సినిమా ఇది. ఊరూరు తిరిగి పరదా కట్టి, అది వెండితేరా లేకపోతే? అంటే పల్లెటూరులో అంతకుముందు స్క్రీన్స్ ఉండేవి, పరదాలు కట్టి ప్రొజెక్టర్స్ వేసి పెట్టేవారు. అది మనం చూసినాం కాబట్టి అట్లా పరదా కట్టినా చూపిస్తా, రిలీజ్ కాకపోతే. ఎందుకంటే చాలా మనం ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎన్నో మాటలు వినాల్సి వస్తుంది. జీరో బడ్జెట్ సినిమానా, పైసలు లేకుండా సినిమా తీస్తావా? షూటింగ్ జరుగుతుందా? ఫస్ట్ స్టార్టింగ్ క్వశ్చన్ వచ్చేదే అది. క్వశ్చన్స్ వస్తాయి, షూటింగ్ జరుగుతుందా, రిలీజ్ చేస్తావా, రిలీజ్ అవుతుందా, ఎక్కడ అవుతుంది, ఎట్లా అవుతుంది అని. వీటి అన్నిటికీ సమాధానం ముందే చెప్పాలనుకొని ఎక్కడ నా సినిమా రిలీజ్ కాకపోయినా ఊరూరు పరదా కట్టి చూపిస్తాను మొదలుపెట్టిన సినిమా.
ఆ సినిమాకు మామిడి హరికృష్ణ గారి ప్రోత్సాహంతో రవీంద్ర భారతిలో మొదటి పోస్టర్ లాంచ్ జరిగింది. ఓ అక్కడ పిలిచి చేపించారు గవర్నమెంట్ తరఫున. మ్మ్. అక్కడ దొరికిన ప్రోత్సాహంతో మళ్ళీ ప్రసాద్ ల్యాబ్ కావచ్చు, అది మళ్ళీ తర్వాత సారీ యాడ్ అయిన తర్వాత అసలు ఈ సినిమా స్టార్ట్ చేసింది మా దగ్గర కెమెరాలు లేవు, ఎక్విప్మెంట్స్ లేవు, ఏం లేవు. ఒక ఫ్రెండ్స్ అంటే మా స్నేహం తప్ప ఇంకేం లేదు. నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఓకే, మీ ఫ్రెండ్స్ మీ స్నేహం అంతా కూడాను మీరు వాడేసుకున్నారు, మీరు ముందే చెప్పేశారు, ప్రాబ్లం లేదు, అయిపోయింది, ఫ్రెండ్స్ని వాడేసుకున్నాను, మిగతా వాళ్ళంతా కూడాను మేము చేస్తున్న దానికి మాకు ప్రోత్సాహం అందించారు. కెమెరా ఎలా? కెమెరా ఖచ్చితంగా దానికి డబ్బు పెడితే మీ దగ్గర ఉన్న కెమెరాకైనా సర్వీస్ ఇవ్వడానికి డబ్బులు కావాలి. మరి కెమెరాకి ఎలా ఇది చేస్తారు మీరు? మా దగ్గర కెమెరా లేదు కానీ కెమెరామ్యాన్ ఉన్నాడు, అతని దగ్గర కెమెరా లేదు. తన దగ్గర ఫ్రెండ్స్ ని అడిగి, అది కూడా చిన్న కెమెరా అడిగి తీసుకొచ్చి స్టార్ట్ చేసినాం. అట్లా అడుక్కొస్తూ క్రమంలో షూటింగ్ జరుపుకుంటూ వాళ్ళకి వీలు కానప్పుడు ఇవ్వకపోయేసరికి షూటింగ్ ఆగిపోయేది. ఈ వ్యవస్థ అంతా జరిగే టైంలో మళ్ళీ కెమికే గారు అని మ్యూజిక్ డైరెక్టర్ చాలా సీరియల్స్ చేశారు. గణపతి రెడ్డి గారు, మీరు ప్రొడ్యూసర్ అని చెప్పి అంటున్నారు, జీరో బడ్జెట్ అంటున్నారు. అసలు ప్రొడ్యూసర్ పనే బడ్జెట్ని సరి చూసుకోవడం. అసలు మీరు ప్రొడ్యూసర్గా ఈ మూవీకి ఏం చేశారు? అంటే యాక్చువల్గా ఈ మూవీకి నేను ప్రొడ్యూసర్ కాదండి, నేను యాక్చువల్గా ఇంకో వేరే మూవీస్కి ప్రొడ్యూసర్ను. ఈ మూవీకి నేను ప్రోత్సాహకుని మాత్రమే. అంటే యాక్చువల్గా ఇది వీళ్ళు 2019లో మేబీ స్టార్ట్ చేశారేమో, నా దృష్టికి అయితే 2020కి అలా వచ్చింది. దీనికి నా వరకు రావడానికి ముఖ్య కారణం, నేను యాక్చువల్గా 2014లోనే ఒక మూవీ చేశాను. అందులో ఎంవికే మల్లిక్ గారు మా మ్యూజిక్ డైరెక్టర్, ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఆల్రెడీ 64 సీరియల్స్ చేశాడు, 2 టైమ్స్ నంది అవార్డు గ్రహీత. ఆయన దృష్టికి వచ్చి ఈ సినిమా ఇట్లా మా ఫ్రెండ్స్ చేస్తున్నారు, జీరో బడ్జెట్ మూవీ, సార్ మీరు కొంచెం ఏమైనా హెల్ప్ చేయగలరా అంటే, సరే ఏం చేయాలి చెప్పండి అని ఫస్ట్ కాన్సెప్ట్ విన్నా. వీళ్ళ కాన్సెప్ట్ విన్నా ఏంటి అని. అంటే ఒక 2 భిన్న జాతుల మధ్య తీసుకున్నటువంటి కాన్సెప్ట్ నాకు మెయిన్ కాన్సెప్ట్ నచ్చింది. తర్వాత వీళ్ళ యొక్క ప్రయత్నం నచ్చింది. అంటే ఈరోజు జేబులో చిల్లి గవ్వ లేదు, కానీ సినిమా తీయాలనే తపన తాపాత్రం. అది అందరూ అనుకోవచ్చు, అంటే నేను సినిమా తీస్తాను, సినిమా అంటే సినిమా అది కళ, సినిమా కళగానే ఉంటుంది. కానీ ఈరోజు స్క్రీన్ పైకి వచ్చేంత వరకు నవీన్ ఎంత హార్డ్ వర్క్ చేశాడో, నాకు అతని యొక్క ముఖ్యమైన దీక్షకు అప్పట్లో ఆయన మల్లిక్ గారు చెప్పిన విధానము, వీళ్ళు తీసుకున్న స్టోరీ నేరేషను, అంటే మామూలు కొత్తగా వచ్చేవాళ్ళు ఏదైనా కమర్షియలో లేకుంటే ఏదైనా 4 పైసలు వచ్చేటో తీసుకోవాలనుకుంటారు. కానీ ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్, అంటే మనము చరిత్ర చెప్పాలి ఇప్పుడున్న వారికి. అంటే మన ఈ మధ్య కాలంలో రజాకారులు వచ్చింది తెలంగాణ సంస్కృతి గురించి. అలాగే ఇది కూడా తెలంగాణ యొక్క సంస్కృతిని కళ్ళకు కట్టినట్టు గుట్టిపడేటట్లు చాలా బాగా. అంటే ఇక్కడ మనం ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చండి, ఇప్పటి వరకు ఉన్న సినిమాలన్నీ కూడాను ఆల్ ఓవర్ ది అన్ని కల్చర్స్ని కూడాను మోటివేట్ చేసేవి, అన్ని కల్చర్స్ని తెర మీదకి తీసుకొని రాగలిగారు. ఇప్పుడు తెలంగాణ సంస్కృతి, తెలంగాణ వేర్పాటు అయిన తర్వాత ఆ తెలంగాణ సంస్కృతి అనేది మీలాంటి వాళ్ళ వల్ల కొంచెంగా బయటకు వచ్చి అందరికీ తెలుస్తుంది, ఈ సంస్కృతి కూడా ఒకటి ఉండేదా అనేది ఇప్పుడు ప్రత్యేకించి ఇప్పుడు మాత్రమే తెలుస్తోంది అది. అవును, అందుకనే నాకు ఆ కాన్సెప్ట్ నచ్చి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం మంచిది అనిపించి, సరే ఏం కావాలి అంటే, ఇట్లా నేను షూటింగ్కి వెళ్ళాను సార్, అక్కడ అప్పట్లో రాజమౌళి గారు కానీ, తర్వాత జీవన్ కానీ, వెంకీమంకి కానీ 2020లో వాళ్ళు జబర్దస్త్ బిజీ షెడ్యూల్లో ఉన్న టైంలో వాళ్ళు కూడా వచ్చి ఒక రోజు కెమెరాలు లేక ఇబ్బంది పడ్డారని నా దృష్టికి వస్తే, సరే మీ కెమెరా కావాలి కదా, సరే వెళ్ళండి నేను ఇప్పిస్తానులే అని చెప్పేసి. అప్పుడు కరోనా టైం, అసలు హైదరాబాద్కి రావాలన్నా అసలు హైదరాబాద్కి కూడా వచ్చేదానికి కూడా అవకాశం లేదు. ఆ టైంలో ఎలాగొచ్చారో ఆ షాప్స్ కూడా ఏదో నైట్ టైమ్స్ తెరిచేసి ఇచ్చారనమాట. సరే ఎర్లీ మార్నింగ్, నైట్ టైం షాపింగ్ అసలు లేదు. అలా అంటే మిడ్ నైట్ చేసేవాళ్ళు, మిడ్ నైట్ 12కు అట్లా 8-10 తర్వాత తెరిచి 2-3 అవర్స్ అలా చేసేవాళ్ళు. ఆ టైంలో వీళ్ళకు కెమెరా ఇప్పించడము, తర్వాత ఇప్పించిన తర్వాత మళ్ళీ నేను స్పాట్కి ఒకసారి షూటింగ్ లొకేషన్ జరుగుతుంటే వెళ్తే అక్కడ ఎంత వాళ్ళ షూటింగ్ చేసే విధానాన్ని చూసి నాకు నిజంగా చాలా కడుపు నిండిపోయింది. అంటే బేసిక్గా మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ, నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. అంటే మనం పొలం పనికి వెళ్తే కూలీలంతా క్యారీ కట్టుకొని వచ్చి అక్కడ ఎలా పని చేసుకొని మధ్యాహ్నం పూట గట్ల మీద కూర్చొని ఆహ్లాదంగా కబుర్లు చెప్పుకుంటూ తింటాం కదా, అలా వీళ్ళని చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను చేశాను చాలా సినిమాలు, ఆ సినిమాల్లో అంటే మాకు క్యారీ వ్యాన్లో కనీసం ఈరోజు లంచ్లో బిర్యానీ లేదంటే కన్నా వెళ్ళిపోయిన ఆర్టిస్టులు కూడా ఉన్నారు. అలాంటిది
వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుకొని వాళ్ళ ఇంట్లో క్యారీ కట్టించుకొని వచ్చి వాళ్ళ వెహికల్స్ కూడా వాళ్ళే డీజిల్ పోసుకొని వచ్చి అంటే కేవలం ఫ్రెండ్ని గెలిపించాలి అనే వీళ్ళందరూ వాళ్ళ తపన చూసి నాకు చాలా యాజ్ ప్రొడ్యూసర్గా అది చూసా నాకు నిజంగా కడుపు నిండిపోయింది. ఎందుకంటే అన్ని ప్రొడక్షన్స్ ఇలా ఉంటే ఎంత బాగుంటాయి అంటే ఒక క్యారీ వ్యాన్ లేదు, ఒక అంబ్రిల్లా లేదు, చెట్ల కింద కూర్చొని తినేసి మళ్ళీ ఆ టైం అయిపోయింది ఆ కెమెరా పట్టుకొని మళ్ళీ షూటింగ్కి వెళ్ళడం. నాకు నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న కమర్షియల్ ఆర్టిస్టులు అందరికీ కూడా నిజంగా వీళ్ళు ఒక రోల్ మోడల్గా నిలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ షూటింగ్కి వచ్చామంటే నేను ఫేస్ చేసిన 2000లో ఒక 14లో ఒక ఇన్సిడెంట్ చెప్తున్నానండి. మనం ఒక ఆర్టిస్ట్కి పేమెంట్ రెమ్యునేషన్ మాట్లాడుకున్న తర్వాత ఏదో 25,000 50,000 బ్యాలెన్స్ ఉంటే కన్నా క్యారీవ్యాన్లో కూర్చొని కెమెరా ముందుకు కూడా రాకుండా ఆ రోజు షూట్ క్యాన్సిల్ అయిన రోజులు కూడా నేను చూశాను. అలాంటి టైంలో వీళ్ళు ఫ్రీగా వచ్చి పోనీ ఇక్కడ ఏమైనా రెమ్యునేషన్ వస్తా అంటే మళ్ళీ నాకు నిన్న ఒక ఇంటర్వ్యూలో జీవన్ చెప్తే నాకు ఒక విషయం తెలిసింది. ఇక్కడికి వచ్చేదానికి ఎందుకంటే ఆయనకు 2000 కరోనాలో చాలా పీక్లోకి వెళ్ళాడు 2020లో. అసలు ఒకానొక టైంలో ఈయన లేడు చనిపోయాడని కూడా అన్నారు. అంటే మాకు నిజంగా శరపంజరం మూవీ ఇంకా బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఆయన బతికి మళ్ళీ బయటకు వచ్చాడేమో అనుకున్నాను. అంటే మూవీ తర్వాత చాలా డీప్లోకి వెళ్ళాడు అసలు. అంటే అప్పుడేమో శరపంజరం మూవీ కోసం వచ్చా, ఇప్పుడు నెక్స్ట్ ఉండేది మాత్రం మాధురి గారిని చూడడం కోసమే ఉంటా. అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఆయన ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని ఇక్కడికి షూటింగ్కి రావాలంటే హైదరాబాద్ నుంచి ఇది షూటింగ్ అంతా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరంగల్ జిల్లాలో జరిగింది. ఇక్కడికి రావాలన్నా ఆయనకు షూటింగ్కు డబ్బులు ఛార్జీలకు డబ్బులు లేకపోతే ఎవరో ఫ్రెండ్స్ని అడిగి 500 1000 రూపాయలు అప్పు ఇప్పించుకొని వచ్చాడని చెప్తుంటే నిజంగా నాకు ఆ రోజు కాదు ఇంకా ఈరోజు వీళ్ళ మీద ఉన్న యొక్క అభిమానం ఇంకా నాకు రెట్టింపైంది. అందుకే నేను నెక్స్ట్ ఏదన్నా నేను చేసే ఈ సినిమాల్లో కూడా ఇప్పుడు మా వచ్చే 3-4 మంత్స్లో కూడా నా 4 మూవీస్ ఉన్నాయండి రిలీజ్. 0 బడ్జెట్ వీళ్ళని బాగా వాడేసుకుందాం అనుకున్నా. మీరు కూడా వాడుకుందాం అనుకుంటున్నారా? తప్పకుండా. అంటే వద్దులేండి, ఎందుకంటే ఆ సినిమాకు రెమ్యునేషన్ లేకుండా చేశారు కానీ ఈ సినిమా రిలీజ్ తర్వాత వీళ్ళకు నేను డబుల్ పారితోషికం ఇచ్చి నేను తీసుకోవాలనుకుంటున్నాను. అంటే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కానీ అందరికీ కూడా తెలుస్తుంది. మిగతా ప్రొడ్యూసర్గా ఎవరైనా మీరు చూస్తుంటే నేను చెప్తాను అంటే వీళ్ళకి ఎట్లా ఉంటారంటే ఈ ఆర్టిస్టులు ఇక్కడ ఇందులో పనిచేసిన ఆర్టిస్టులు అంతా మీరు అది కాదండి, వాళ్ళకి ఆల్రెడీ ఒక ఫేమ్ ఉంది. ఇప్పుడు జబర్దస్త్ జీవన్ అనే కానీ జబర్దస్త్ రాజమౌళి అనే కానీ వెంకీ అనే కానీ వీళ్ళకి సపరేట్ ఫేమ్ ఉంది. వీళ్ళకి అసలు అవసరం లేదు ఫ్రీగా చేయటానికి. ఇప్పుడు డబ్బులు అవసరం లేదన్నట్టు అన్నారేమో అనుకున్నాను. ఫేమ్ ఉందన్నానండి, మీకు ఆస్తులు ఉన్నాయి అనలేదండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. వాళ్ళకి ఫ్రీగా చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అక్కడ ఆ స్టోరీ డెప్త్ మనం ఈ అంటే ఇప్పుడు జబర్దస్త్ లాంటిది ఏంటి అంటే ఒక రంగస్థలం లాంటిది. వాళ్ళ నటని ప్రతిభని చూపించుకోగలరు. కాకపోతే అది అక్కడ వరకే, ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్ వరకే. అది మూవీ పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి అక్కడి నుంచి జబర్దస్త్ నుంచి చాలామంది యాక్టర్స్ మూవీస్లోకి వెళ్ళారు. కానీ వీళ్ళు ఫ్రీగా, ఎవరు కూడా ఫ్రీగా చేసిన వాళ్ళు కాదు. వీళ్ళు ఫ్రీగా చేస్తున్నారు అంటే ఆ కథలోని డెప్త్ 100% అండి. ఆ కథ వాళ్ళకి ఎంత బాగా ఈ కథని మనం తీసుకెళ్తే రేపు ప్రేక్షకుల ఆదరణ ఈ విధంగా మాకు వస్తుంది అనే ఆలోచన వాళ్ళకు ఉండబట్టి వాళ్ళు ఫ్రీగా చేయగలిగారు. 100%. సో మీరు ఏమంటారు అసలు? ఇప్పుడు జోగిని పాత్ర చేశారు కదా, తన పేరు లయ. ఆలయ్య గారా లేకపోతే కొత్త లయ గారా? ఈమె కూడా జబర్దస్త్ ఆర్టిస్టా? కాదు, అసలు అమ్మాయికి నటనకు సంబంధం లేని అమ్మాయి, ఫీల్డ్కి సంబంధం లేని అమ్మాయి. ఎలా చేసింది మరి తను? ఒక సింగిల్ టేక్ ఉంటుంది, రీసెంట్ గా రిలీజ్ చేసాం. 4 minutes 45 seconds ఉంటుంది సింగిల్ టేక్. వావ్, అది చూస్తే అమ్మాయి యాక్టింగ్ తెలిసిపోయింది. అంత అద్భుతంగా చేసింది అమ్మాయి. ఓకే, దాని గురించి విజేంద్ర ప్రసాద్ గారు కూడా మాట్లాడారని విన్నాను. అవును, విజేంద్ర ప్రసాద్ చూసి కన్నీళ్ళు వచ్చాయి నాకు అని చెప్పాడు. నన్ను కదిలించింది ఈ సీను, అమ్మాయి యాక్టింగ్ నన్ను కదిలించింది అని చెప్పింది. స్క్రిప్ట్ బాగుందని చెప్పింది. ఆర్పి పట్నాయక్ గారు సార్ అసలు చాలా నాకు హత్తుకునేలా ఉంది కథ అని చెప్పారు. చంద్రబోస్ గారు, ఇట్లా చాలా మంది చూసారు ఈ సినిమాని. చూపించాము మనం చేసిన ప్రయత్నం. పెద్దవాళ్ళు చూస్తే వాళ్ళ నుంచి మనకు సలహాలు వస్తాయి అనుకున్నాం, కానీ ప్రశంసలు వచ్చినాయి. చాలా సంతోషం అనిపించింది. ఎవరు
ఎవరా చెప్పకుండా ఎలా ఎంట్రీ ఇస్తారు మీరు? చెప్పితే తీసుకొచ్చి కుక్క పెడుతుందా? ఇక్కడ కూడా వేసేస్తారా? హలో బాబు కాదు, నేను ఇంటర్వ్యూ చేయనండి, అలా పర్మిషన్ లేకుండా ఎలా వస్తారు? అప్పని కాదన్నా, ఇంటర్వ్యూకి వచ్చినోడిని మందాగా వస్తావా ఎక్కడన్నా? హలో బాబు బాబు ఈ చుట్టుపక్కల కనిపించాడు. అరే పాలు తాగిన మనిషి ఆగురా. హలో నేను పాల తాగినా నువ్వు సినిమా పుట్టికి చేస్తావు, కనీసం మా కార్లో పెట్రోల్ కూడా పోయించావు, కనీసం ఛార్జర్ కూడా ఇవ్వవు. ఆడికి వస్తే సద్దులు కట్టుకొని కూడా వచ్చి మేము తినిపోతాం. ఈ ఇంటర్వ్యూలో కూడా నన్ను పిలవడానికి నీకన్నా బరువా? నేను ఏం చెప్పినా ఏంది నువ్వు చెప్పేది ఏంటిది? పిలుస్తా అని చెప్పి. అరే సినిమా ప్రివ్యూ చూసి అదిరిపోయిందని పోయి పార్టీ చేసుకుని వచ్చుకున్నా. అవునా? నిజమా? నిజంగా అంటే సినిమా మామూలు లేదు, అదిరిపోయింది అని పోయి పార్టీ చేసుకున్నా. మీరేమన్నాండి? మీరెవరు? మీరు ట్యాంకర్. ఇక్కడ నా స్టూడియోలోకి వచ్చి నన్ను ఎవరైనా అడుగుతారేంటి? అసలు మీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్ లోపలికి రావడానికి? పేరేం పేరు? ఆ? మీ పేరేం? మీ పేరు చెప్పండి. ఈ బాయ్స్ ఎవరు లేరా ఇక్కడ? Excuse me, బాయ్స్ ఎవరు లేరా ఇక్కడ? హా? హలో, మీ పేరేం పేరు? నా పేరు మాధురి. మరి ఐ డ్రీమ్ అని ఉన్నది, అందుకే నీ స్టూడియో ఎందుకైతే మాధురి ఎక్కడ పెట్టుకున్నావు? నువ్వే తప్పు వచ్చిన వీడికి రాంగ్ వచ్చిన. ఇది నా స్టూడియో. హలో నా స్టూడియో ఉంటుంది ఐ డ్రీమ్ స్టూడియో దీని పేరు, నా స్టూడియో కాదు. అంటే అప్పుడప్పుడు వస్తుంటాయి ప్లీజ్. ఇక చాలు కానీ ఓ నీ ఒక వాటర్ బాటిల్ తాగొచ్చి. ఎస్, జబర్దస్త్ రాజమౌళి గారు మన ముందుకు వచ్చేసారు. ముందుకు రాలే, హలో పక్కన సార్. హలో హలో, ఎలా ఉన్నారు? ఇచ్చుకపోయింది. ఎలా ఉన్నారు? కూర్చొని ఉన్నాను. కూర్చోకుండా తాగకుండా ఇంకేం చేస్తుంటారు? మాట్లాడుతూ ఉంటాను. సంగతి శరపంజన మూవీ గురించి నన్ను రమ్మని మీరు ముందే ఇలా వస్తే టైం లేదంట యాంకర్ గారు. మాధురి గారు మనం అనుకున్నది ఏమైనా తెలియదు. రాజమౌళి గారు వస్తే ఒక డిఫరెంట్ ఎంట్రీ ఉండాలని మనం ప్లాన్ చేస్తే ఆయనకైనా మొత్తం తీసేసుకుంటాడు. ఏం తీసేసింది? తీసేసింది. మాధురి గారు ఎంత బాగా చెప్పింది తెలుసా నీ గురించి? ఇంకోవా? అవునండి, బాగా చెప్పారా? సారీ, మీరు ఉన్నారు కదా, సారీ చెప్పండి. ఎంత బాగా చెప్పింది. అయ్యో, ఇప్పుడు నా గురించి చెప్పారు. ఏం చెప్పారండి? అంటే వాళ్ళకి చెప్పాను, తర్వాత మీకు పర్సనల్ గా కాదు, వాళ్ళు ఉత్తరం రాస్తారు. సో ఇలా రావడం కారణం మీరు ఆయనకి ఉత్తరం రాసుకొని మీ దగ్గరే పెట్టుకోండి, ఆయనకి మళ్ళీ ఇవ్వకండి, చదువుకోవడానికి ఇబ్బంది పడతారు. ఓకే, రాజమౌళి గారు చెప్పండి, అసలు మీకు ఎలా అనిపించింది ఫస్ట్ స్టోరీ వినంగానే? ఈ స్టోరీ బేసిక్గా మేము ఫ్రెండ్స్, ఒకే జిల్లాకు సంబంధించిన వాళ్ళం, పక్క పక్కన గ్రామాలు. మావాడి లక్ష్యం మామూలుగా సంకల్పం చాలా పెద్దది. అసలు ఆయన సంకల్పం ముందు ఏదైనా తల వస్తుంది అన్నట్టు స్నేహంతో పాటు ప్రతి ఒక్కరం కూడా బెండ్ అయినాం. ఓకే, అందులో మిమ్మల్ని బాగా వాడారంట? వాడలే, బాగా మాతో చేయించారు, చాలా బాగా. ఆయనే చెప్పారండి మేము బాగా వాడానని. ఆయన వాడాడని చెప్పాడు కావచ్చు, కానీ మాతో బాగా చేయించాడు. ఆ సినిమాలో మా క్యారెక్టర్స్ కూడా ఎవరిని ఎలా చేయించాలనేటువంటి పద్ధతి ప్రకారంగా నన్ను కావచ్చు, మా వెంకిని కావచ్చు, మా జీవన్ కావచ్చు, అసలు మామూలు కాదు. అయితే వెంకీ గారు మిస్ అయ్యారు ఇప్పుడు ఇక్కడ? మిస్ ఏం కాలేదు, ఆయన వేరే షూట్లో ఉన్నారు. మేము ఇక్కడిగా నేను తిరుగుతున్నాం కాబట్టి అని అనుకోవద్దు. నాకు కూడా షూటింగ్ నుండి వస్తుంది. అంటే కంప్లీట్ గా ఒక బిజీ షెడ్యూల్. అవునవును. ఈ బిజీ షెడ్యూల్స్ లో ఫ్రీగా చేయాలి అంటే మా లాంటి వాళ్ళకైతే కాదండి. నేనైతే ముందే కాల్ చేస్తే నాది ఇది ఈ పేమెంట్ రావాలా, సరే ఆ పేమెంట్ ఇస్తే ముందు కాదు, ఇటు వినండి, ముందు ఫోన్ పే చేసేసేయండి, నేను స్పాట్ కి టైంకి వచ్చేస్తానని చెప్తాను. అలాంటిది ఎలా అయింది మీకు సాధ్యం? ఎలా అయిందంటే ఒక చిన్న పాట పాడతాను నేను. మా గురువు గారు, మా గురు సమానులు, ఈయన ఎలాంటి వాడు అంటే, ఆయన మా సార్ రాసిన పాట ఈయన కొద్ది ఒక పల్లవి అలా అంకితం చేస్తాం, మేము ఇద్దరం పాడతాం. మంచు కన్న చల్లనైన నేస్తంరా, మల్లె కన్న తెల్లనైన తేజంరా, మదిలో నిలిచే మరువలేని జ్ఞాపకమురా, అది మధురాతి మధురమైన తీయదనురా, అదేరా స్నేహ బంధము, జన్మ జన్మకు విడిపోని బంధము. ఈ స్నేహ బంధమే ఈ సినిమాకు మేము ఫ్రీగా చేయడానికి కానీ, ఆ స్నేహంతో
ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి గారిని దగ్గర తీసుకోవడం కానీ, ఆ స్నేహంతో మల్లిక్ మ్యూజిక్ డైరెక్టర్ని కానీ, రైటర్ మల్లిక్ అన్నను కానీ, మిగతా ఆర్టిస్టులను కానీ స్నేహభావంతో దగ్గర తీసుకున్నాడు. స్నేహంతో ఇదంతా ముందుకు సాగింది. చాలా చాలా బాగున్నాయి లిరిక్స్. యాక్చువల్లీ మీరు మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ గురించి అసలు ఎత్తుక్కోవాల్సిన పని లేదండి, మీ దగ్గర ఆనిముత్యాలు ఉన్నాయి. అందరూ అంటే ఈ కాదు, మళ్ళీ ఆ విధంగా కూడా వీళ్ళని వాడేయాలని చెప్పి ఆలోచించారా ఏంటి? అట్లేం అట్లా వాడలేదు. ఈయన వన్ మ్యాన్ ఆర్మీ. ఓకే. డైరెక్షన్లో కానీ, యాక్టింగ్ వర్షన్లో కానీ, డైలాగ్ వర్షన్లో కానీ, మ్యూజిక్ సెన్స్లో కానీ అందరిని మమేకమై కలుపుకుంటూ అన్నీ నడిపించుకుంటూ అంతా తానై నడుస్తూ మమ్మల్ని అందరిని నడిపిస్తూ చాలా గొప్ప బాధ్యతను మీద వేసుకొని ఇంతవరకు తీసుకొచ్చాడు. సో మేమంతా కలిసి చేయడం ఒక ఎత్తు అయితే మేడం, మాకు నిజంగా సినిమా షూటింగ్ అయితే చేసాము ఓకే, కానీ రిలీజ్ కావాలంటే కొన్ని లెక్కలు ఉంటాయి. అవును, ఖచ్చితంగా ఉంటాయి. సో దానికి అసలు మాకు ఒక గాడ్ ఫాదర్ లాగా దొరికిన వ్యక్తి మా గణపతి రెడ్డి సార్. సో ఆయనే కనుక సెన్సార్ ఉంటుంది, సెన్సార్ ఎలా అధిగమించారు? అదే సార్ గణపతి రెడ్డి సార్ సారు అప్పుడు వాళ్ళకి చెప్పారా జీరో బడ్జెట్ మూవీ మీరు డబ్బులు తీసుకోకూడదు అని చెప్పి? వాళ్ళు కూడా ఏమైనా అబ్జెక్షన్స్ అవి చేశారా? మేడం, అన్ని కళలకు పూజ్యుడు గణపతి అంటారు కదా, మా సినిమా 24 క్రాఫ్ట్స్ పూజ్యుడు మా గణపతి సార్. మమ్మల్ని అంటే ముందు ఇట్లా నెట్టుకొచ్చాడు అన్నట్టు. అంటే తన మాట, తన సహకారం మరవరానిది, మరుపులేనిది. అసలు అది చెప్పడానికి మాటలలో కాదు. ఎందుకంటే ఈయన సంకల్పానికి గణపతి రెడ్డి సారు తోడు అన్నట్టు. జీవనన్న తోడు, వెంకీ తోడు, మల్లికన్న తోడు, వీళ్ళందరూ అంటే ముందు వరుసలో గణపతి సార్ ఉంటాడు. ఓకే. సెన్సార్ ఎలా అధిగమించారు? అక్కడ ఏమైనా మనీ ఇష్యూస్ ఇప్పుడు ప్రతి దగ్గర కూడాను పెట్టాల్సి వస్తుంది, అక్కడ ఏమైనా అబ్జెక్ట్ చేశారా? అంటే మనం సెన్సార్ ఖచ్చితంగా మనం ఏం చెప్పినా సెన్సార్ ఫీజు కట్టాల్సిందే కాబట్టి అందుకే షూటింగ్ కానీ మిగతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా ఫ్రీగా చేసుకున్నాం. మళ్ళీ కేమికి అన్న ద్వారా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ హెల్ప్ చేశారు, డబ్బింగ్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు అట్లా. కానీ సెన్సార్ కావచ్చు, ఇందులో గంగిరెద్దును వాడినాం, ఎనిమల్ బోర్డ్ సర్టిఫికేట్ కావచ్చు, దానికి కూడా ఫీజు ఉంటుంది. తర్వాత ప్రివ్యూలు వేసాం, హాల్ రెంట్లు కావచ్చు, ఇట్లా మా వెనకాల ఉండి పోస్టర్స్ కావచ్చు, పబ్లిసిటీ కోసం మనం ఖర్చు పెట్టకపోతే తప్పదు. జీరో బడ్జెట్, ఇది ప్రమోట్ అవ్వడానికి, బయటికి రావడానికి ఖచ్చితంగా డబ్బులు అవసరం. అంటే ప్రతి సినిమాకి వచ్చేది అక్కడేనండి, ఎంత సినిమా అంతా వచ్చేస్తుంది, ప్రోడక్ట్ మన చేతిలో ఉంటుంది, దాన్ని పెట్టుకొని కూర్చొని దాన్ని అమ్మాలి అంటేనే అది దానికి అయ్యే ఖర్చు ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో. మీకు ఇవన్నీ కూడా మేము అధిగమించాం అంటున్నారు, అది కూడా తక్కువలో అయ్యిందా లేకపోతే దానికి ఏమైనా ఎక్స్ట్రా పెట్టారా? సార్ గణపతి రెడ్డి గారు చెప్పారనమాట అందరికి, ఇది ఇట్లా ఒక ప్రయత్నం చేసిళ్ళు, దీన్ని నేను సపోర్ట్ చేస్తున్నా, మీరు కూడా కొంచెం హెల్ప్ అవుతారు ఏదైనా తక్కువ చేస్తే. అట్లా కొంచెం కొంచెం తగ్గినాయి. అది సంతోషం. అందుకే మా కథ ఎంత గొప్పదో మా స్నేహం అంతకంటే ఇంకా గొప్పది, మా స్నేహం ఎంత గొప్పదో మా గణపతి రెడ్డి గారి ప్రోత్సాహం అంతకంటే గొప్పది. రిలీజ్ అవుతుంది సినిమా, ఎందుకంటే ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాలు రిలీజ్ అవ్వాలంటే చాలా ఇబ్బంది, 100,000. అలాంటి టైంలో అదే నేను చెప్తున్నా, బాక్స్ పెట్టుకొని కూర్చొని అది పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలి అంటే చాలా కాస్ట్. అది ఈ మొత్తం సినిమాకి ఎంత అయిందో దీనికి పోస్ట్ ప్రొడక్షన్ పనులకి డబల్ అవుతుంది. ఇంకా మేము ఎక్కడో పల్లెటూరులో తీసిన సినిమా ఈరోజు వెండి తెర మీద, అమ్మాపురంలో తీసిన సినిమా హైదరాబాద్ అంతా తెలిసింది ఇప్పటికీ సినిమా గురించి. ఎన్నోసార్లు ప్రివ్యూ చేసాం, ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టాం, పోస్టర్ లాంచ్ చేసాం హైదరాబాద్లో. ఒక పల్లెటూరులో, అమ్మాపురంలో ఒక పల్లెటూరులో మొదలైన ఆ సినిమా ఈరోజు వెండి తెర మీద రాబోతుంది. ఒక కళ సహకారం అవుతుంది. అంటే అందుకే మన సంకల్పం నిజాయితీది అయితే, మన ప్రయత్నం నిజాయితీది అయితే అన్నీ మన దగ్గరికి వస్తాయి. అది నిజమైంది, చాలా హ్యాపీ. అది నిరూపించండి తిట్ట. ఇంత మంచి సంకల్పానికి ఎందుకో అంటే కొన్ని కలిసి వస్తాయి ఆ టైంకి. మ్యూజిక్ కూడా ఎంత బాగుంటుంది అంటే, మ్యూజిక్ సాంగ్స్ కానీ లిరిక్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ 7 సాంగ్స్ ఉన్నాయి కానీ 7 సాంగ్స్ ఉన్నట్టు తెలియదు. సో అలా బ్యాక్గ్రౌండ్ అలా వస్తూ పోతూ ఉంటాయి సాంగ్స్. సో అంత బాగా చేసిండు మల్లికన్న మ్యూజిక్, మల్లిక్ ఎంబీకే అన్న. సో మాకు సహకరించడమే కాకుండా, మాకు గణపతి రెడ్డి సార్ని పరిచయం చేయడమే కాకుండా,
సో అంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి అంత అద్భుతమైన సాంగ్స్. ఇప్పుడు ఒక పాట పాడారు కాబట్టి నేను భయపడి పారిపోవాల్సిన అవసరం లేదు. సినిమాలోంచి ఒక పాట పాడతారా? అది ఓకే ఓకే, ఏదైనా అందరం కలిసే. నీలాలని కళ్ళు నన్ను చూస్తుంటే చాలు, బ్రతికేస్తానమ్ము నూరేళ్ళు, అందాల చెక్కిళ్ళు అదిరే నీ అధరాలు, అరే నీ ఒల్లే హరివిల్లు, మాటైన విసరలేని మనసైన చిన్నదాన, ఉసిరేలా కసిరేతే వేగేదెట్ట, నీలాల నీ కళ్ళు నన్ను చూస్తుంటే చాలు, బ్రతికేస్తానమ్ము నూరేళ్ళు, బ్రతకడమంటే నీతో బ్రతకడమేలే, నువ్వు లేక బ్రతకడమంటే బ్రతుకనలేవే, జత కలవడమంటే నువ్వునే ఒకటవ్వడమే, నువ్వు వేరు నే వేరంటే ఒకటనలేమే, అందాల జవరాల అరనవ్వే విసిరియల ఊరించకే మధుబాల, నీలాల నీ కళ్ళు నన్ను చూస్తుంటే చాలు, బ్రతికేస్తానమ్ము నూరేళ్ళు. వావ్ వావ్ వావ్. ఈ యాక్చువల్లీ నేను పాటను చూడడం లేదండి, మీ కోఆర్డినేషన్ అండ్ ఆ పాటకి మీరు ఇస్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తూ ఉంటే మీ ఫ్రెండ్షిప్ అనేది మీ అంటే మీకు వాళ్ళు ఎంత తోడ్పాటు అయ్యారు, ఆ పాటకి వాళ్ళు అంటే ఈ సింక్రనైజేషన్ చూడండి, ఆ సింక్రనైజేషన్స్తో కంప్లీట్గా ఆ తోడ్పాటు అనేది ఇంకా లైఫ్ లాంగ్ మీ మధ్య అలా ఉండిపోతుంది అనిపిస్తుంది. ఆ స్నేహబంధం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్. యాక్చువల్లీ ఈ పాట ఒక్కసారి వింటే చాలు ఎవరైనా అలా నేర్చేసుకుంటారు. అంత గొప్ప పాట, అంత బాగా చేసింది మ్యూజిక్ అండ్ లిరిక్స్ కూడా అండి. లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. అన్ని పాటల సాహిత్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఏ సినిమా పాట వచ్చినా కూడా డండ్ 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 ఆ మ్యూజిక్, ఆ లిరిక్ ఏంటో అర్థం కావట్లేదు. ఆ బేస్ వాయిస్ తప్ప, వెనకతలు వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తప్ప ఆ పాటలోని సాహిత్యం ఏంటో ఎక్కడ కనిపించట్లేదు. సాహిత్యం అయితే చాలా బాగుందండి. జనరల్ గా సినిమా ఎవరు రాశారు పాటకి? ఈ పాట కిరణ్ రాజ్, తను కూడా నా ఫ్రెండ్ రాశాడు. అందరినీ వాడారు. ఇంకొక తమ్ముడు అద్వైత్ రాజ్ అని, అది తత్వం పాట, అది కూడా అద్భుతంగా ఉంటుంది సాంగ్. అది చనిపోయిన సాయి చంద్ అన్న పాట, పాట అది సినిమాలలో ఆఖరి పాట పాడాలన్నమాట. అది కూడా చాలా బాగుంటుంది, జీవితాన్ని తెలిపే పాట. గిద్దరామ్ నర్సయ్య ఫోక్ సింగర్, ఫోక్ రైటర్, మౌనశ్రీ మల్లిక్ అన్న, చాలా గొప్ప అడ్వాల సోమన్న, ఇట్లా ఇందులో శ్రీలేఖ గారు పాట పాడారు. మళ్ళీ మీరు ఆమె కూడా ఫ్రీగా పాడారని చెప్పకండి. ఫ్రీగా పాడారు. అయ్యో, కీరవాణి గారు బ్రదర్ కూడా ఫ్రీగా పాడారు. బ్రదర్ శ్వేతనా గారు చెన్నై నుంచి ఫ్లైట్ కి వచ్చి ఇక్కడికి వచ్చి ఫ్రీగా పాట పాడారు. నేనే డబ్బులు తీసుకుని ఇంటర్వ్యూ చేస్తున్నాను. లేదు, నేను ఫస్ట్ మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, నేనైతే అలా అసలు చేయను అని అన్నారు కదా. అసలు ఫస్ట్ మీరే చేస్తారు తెలుసా, మీరే అలాంటి మనస్తత్వం, మీరు ఏదో కావాలని అలా చెప్తున్నారు, నాకు తెలుసు. అవునా కదా? ఇలాంటి తోడ్పాటుకైతే ఖచ్చితంగా నా చేయిస్తా, అందిస్తానండి నేను. చాలా సినిమాల్లో సాంగ్ పాడారు కూడా. ఇందులో నీలాలని కలిపి ఇప్పుడు ఈ పాట పాడింది అన్నయ్య రవివర్మ గారు, చాలా అద్భుతంగా పాడారు. చాలా చాలా బాగుందండి నిజంగా. ఏప్రిల్ 19th ఎప్పుడు వస్తుంది, థియేటర్లోకి ఎప్పుడు వెళ్ళి చూస్తామా అన్నంత ఆసక్తి అయితే, అంటే మ్యాక్సిమం తెలంగాణ నేటివిటీ అనేది ఇప్పుడు మరుగున పడిపోయింది. దాన్ని మళ్ళీ తట్టి లేపే ప్రయత్నం అయితే మాత్రం చాలా బాగుంది. ఎప్పుడు ఏప్రిల్ 19th వస్తుందా, మూవీ థియేటర్ ముందు వెళ్ళి కాచు కూర్చుందామా అన్నట్టుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న మాట, ప్లీజ్. అంటే మేము చేసే ఈ ప్రయత్నంలో మీ ఫ్రెండ్స్ అందరం కలిసి చేస్తున్నాం. మా గణపతి రెడ్డి గారు మాకు సహకారం చేశారు. ఓకే, బయటకు వస్తున్నాం. కానీ మీరు చేసే అంటే మా ప్రయత్నంలో మీ అడుగు చాలా ప్రత్యేకమైనది. నిజంగా ఐడ్రీమ్ వాళ్ళకు నిజంగా కళాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా ప్రయత్నాన్ని గుర్తించి మీరు పిలిచి మాతో మాట్లాడడం వల్ల 10 మందికి తెలుస్తుంది ఇలాంటి సినిమాలు బతకాలనేది ఆశ. ఈ సినిమాలో లేదండి, ఇప్పుడు సినిమా అనేది కమర్షియల్ అయిపోయింది. ఇలాంటి సినిమాలు రావాలి అంటే ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు, మేము కూడా ఒక పాత్ర చెయ్యాలి అని. చాలా మంది పాత్రలు అందుకోలేరు. అలాగే కొంతమంది చెయ్యాలి అనుకున్న
వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ అవ్వచ్చు, ఇంకా సతరత్ర కారణాలు ఉండొచ్చు వాళ్ళకి, వాళ్ళు రాలేకపోతున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడాను ఇలా కూడా చేయొచ్చు, ఇలా చేస్తే మాకు ఇంత సహకారం అందింది, ఒక ప్రోత్సాహకంగా ఈ మూవీ ముందుకెళ్ళాలి, ఖచ్చితంగా ఏవైతే కమర్షియల్ సినిమాలు ఇప్పుడు అందరినీ ఆడిస్తున్నాయో వాటికి ధీటుగా ఇవి కూడా ఎదగాలని కోరుకుంటున్నామండి. ఇంకో విషయం అంటే మేడం, ఇలా మస్తాన్ అని కెమెరామెన్ ఉన్నాడు, ఆ అబ్బాయి ఇద్దరికి ఏం చేసినాడు కదా, ఓన్లీ పెళ్ళి వీడియోలు, మ్యారేజ్ ఈవెంట్స్ అట్లాంటివి చేస్తూ ఉంటాడు. అంత గొప్ప టెక్నీషియన్స్ లేరు, అంత పెద్ద కెమెరామ్యాన్ లేరు, లైట్ మ్యాన్స్ లేరు, ఎవ్వరు లేరు. ఈయన చెప్పిన దాన్ని వాళ్ళు ఆచరించి చేసిళ్ళు. ఈయన హీరోగా ఉన్నప్పుడు ఆ కెమెరామ్యాన్ ఎంత కష్టపడడో మీరు అర్థం చేసుకోవచ్చు. డైరెక్టర్ చెప్తున్న కెమెరామ్యాన్ డైరెక్షన్ చేస్తూ ఉంటాడు, పాపం అది కూడా తెలియదు నాకు. అట్లాంటి విధానంలో కెమెరామ్యాన్ కావచ్చు, పక్కన ఉన్నవాళ్ళు కావచ్చు, ఈయనకు సహకరించిన వాళ్ళు కావచ్చు, అందరూ కొత్త వాళ్ళు, మట్టిలో నుండి వచ్చిన మాణిక్యాలు అనుకోవాలి. కానీ చెప్పాలంటే అలా అనిపిస్తుంది. అంత మట్టి బిడ్డలుగా కలిసికట్టుగా తెలంగాణ సంస్కృతిని ఉట్టిపడే విధంగా చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూసి ఆదరిస్తారని మా ఆశ. ఖచ్చితంగా ఆదరిస్తారండి. ఇలాంటి మూవీస్ జీరో బడ్జెట్ ఆశించకుండా ఎవరు ఏది చేయట్లేదు. అలాంటి ఆశను పక్కన పెట్టి ఆశయం దిశగా మీరు అందరూ ముందడుగు వేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి మంచి సంస్కృతిని మళ్ళీ మా తెలంగాణ ప్రజలందరికీ అందిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. చివరిగా మా డైరెక్టర్ గారు మాకు ఒక స్లోగన్ చెప్పారు, అది మేము ముగ్గురం ఒకసారి అంతా అనుకున్నాము. అన్నయ్య చెప్పండి. దయచేసి అందరూ కూడా April 19th థియేటర్స్కి వచ్చి ఈ సినిమాని చూడండి. దయచేసి ఈ కళను బతికించండి, ఈ కథను బతికించండి. ఈ కథను చూసి మా కళను కూడా బతికించండి. థ్యాంక్ యూ. సూపర్.